దేవుడి నామానికి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు నిన్ను జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనములో, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరొక శుభవార్త వింటారట. ఎంత అద్భుతం అండి! మీకొక శుభవార్త ఉన్నది అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. 56వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేని నిమిత్తమై మొరపెడుతూ ఉన్నానో, కన్నీరు విడుచుతూ ఉన్నానో, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఎంత అద్భుతం అండి! పుస్తకములో అవి కనబడును కదా అని. ఆయనకు జనముగా ఉన్నటువంటి నీవు ఆయనకి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉండి, నీకున్నటువంటి స్థితిని బట్టి, నువ్వు ఏడుస్తున్నటువంటి విధానమును బట్టి నీ దేవుడు నీ కన్నీళ్ళని దాచి ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, భద్రపరిచి ఉన్నాడు. నీకు జవాబు ఇవ్వాలని, ఒక శుభవార్త నీకు చెప్పాలని చెప్పేసి అని వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ 29వ కీర్తన 11వ వచనములో, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఏమండి, దేవుడు నీకు సమాధానమును కలుగజేస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే. ఎంత అద్భుతం అండి! ఆయన ప్రజలకి ఒక శుభవార్త. ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో బలమిచ్చువాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే. దేవుని బిడ్డలారా, బలాభివృద్ధి కలగజేవాడు కూడా ఆయనే. నీవు ఆయన జనముగా ఉంటూ ఉన్నావు. ఆయనకి నువ్వు ఇష్టడుగా ఇష్టరాలుగా నీవు ఉంటూ ఉన్నావు. నీ మొర దేవుడు ఆలకించి ఉన్నాడు. నీకు శుభమవునుగాక అని దానియేలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అవును, నీకు ఒక శుభవార్త ఉన్నది. ఎంత అద్భుతం అండి! ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరట. ఎంత అద్భుతమైనటువంటి శుభవార్త అండి! నీ శత్రువులు నీ మీదికి వచ్చినప్పుడు వారు కూలిపోయి ఉన్నారట. కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కృంగాల్సిన అవసరం కూడా లేదు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనం, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. దేవుని బిడ్డలారా, దాసుడు తన యజమానుడి గురించి చెప్తున్నాడు. అలాగే ఈరోజు దేవుడు యజమానుని ఏ విధంగానైతే ఆశీర్వదించి గొప్పవాడుగా చేశాడో, నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించి గొప్పవాడుగా చెయ్యునుగాక. ఆమేన్.